వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనవరి 1వ తేదీన అందుబాటులో ఉంటా పూల బొకేలు, దండలు, స్వీట్లు, కేక్లు తీసుకురావద్దు. పెన్సిల్ బుక్లు తీసుకురండి. మంత్రి ఫరూక్ వెల్లడి. శ్రీ కోదండ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన, అభిషేకాలు, మంగళహారతి, ఘనంగా పూజలు, పాల్గొన్న భక్తులు. నంద్యాలలో విషం నింపుతున్న విత్తనం, కాలువల్లోకి వ్యర్థ జలాలు, జలవనరులు, విషతుల్యం, మూగజీవులు మృతి, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు. నంద్యాల శ్రీ లక్ష్మీ మతిలేటి స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా సుదర్శన హోమం. సిపిఐ 100వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన నంద్యాల సిపిఎం నాయకులు. శ్రీశైల దేవస్థానం పరిధిలో కర్నూలు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిని చౌడేశ్వరి తనిఖీలు. అహోబిల క్షేత్రంలో నరసింహస్వామికి అభిషేకాలు, పూజలు, అంగరంగ వైభవంగా సుదర్శన హోమం పోటెత్తిన భక్తులు. మనగానపల్లి పట్టణంలో ఘనంగా సిపిఐ 100వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 పార్టీల విలీన సభను జయప్రదం చేయండి. నంద్యాల డివిజన్ కార్యదర్శి ఎం శంకర్. నంద్యాల టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ జనవరి 1వ తేదీన అందుబాటులో ఉంటానని, 2025 సంవత్సరం అంతా మంచి జరగాలని కోరారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనవరి 1, 2025వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ని, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని, టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేవారు. బొకేలు, పూలదండలు, స్వీట్లు, కేక్లు, శాలువాలు తీసుకుని రావద్దు. దాని బదులు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, స్కూల్ బ్యాగులు, ఎగ్జామ్ ప్యాడ్స్, విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు తీసుకురావాలని తెలిపారు. జనవరి నూతన సంవత్సరం వస్తుంది 2025. దయచేసి నమస్కారం పెట్టి చెప్తాను, ఈ దండలు తేవకండి, డబ్బులు వేస్ట్ చేయకండి. పేద ప్రజలకు పుక్కులు దండి, పెన్నులు దండి వారికి ఇద్దాం. హాస్టల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు, వారికి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఇవ్వని పరిస్థితి అంత పేద పిల్లలు చదువుతా ఉన్నారు. వారు వాళ్ళని ఆదుకుందాం. ఇంకా పెద్ద చేస్తే కంప్యూటర్లు లేండి, వాళ్ళకి ఇద్దాం, దాన్ని సాయం చేయండి. స్కూల్ ఫ్యాన్లు మీరు చెప్పినట్టు లేకుంటే తర్వాత తీసుకోండి, ఒక టాయిలెట్ తీసుకోండి, దాన్ని అభివృద్ధి చేయండి. గర్ల్స్ హై స్కూల్లో కానీ గర్ల్స్ కాలేజీలో కానీ చేస్తే మంచి పని చేస్తుంది. ఈ దండ తీసుకొని లాభ దండ ఎత్తే 10,000 రూపాయలు, దానివల్ల ఉపయోగం ఉంది, వేయడం పారేయడం. కాబట్టి దయచేసి దండలు వద్దు, దండలు తీసుకురాకండి. తీసుకొచ్చే వాళ్ళు పెన్ను, పుస్తకాలు తీసుకొస్తే పేద ప్రజలకు మీ పేరు చెప్పి పంచుదాం. థ్యాంక్ యూ. నంద్యాల సంజీవ్ నగర్ లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భగవత సేవా సమాజ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ ధనుర్మాసం మహాప్రీతికరం. అలాగే ముఖ్య విశేష రోజులలో ఒకటైన ఈరోజు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తులసితో లక్ష తులసి అర్చన, తదుపరి గోదాదేవి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన
కూడారై నివేదన అంటే అమ్మవారికి ప్రీతికరమైన బెల్లం పాయస నివేదన అర్చక స్వాములు శ్రీవారి దివ్య రూపం వచ్చే విధంగా అమర్చిన విధానం భక్తులను భక్తి పారవస్యంతో పొంగిపోయారు. అశేష భక్తజనంతో గోవింద నామాలతో ఆనంద నిలయం మార్మోగింది. దివ్య మంగళహారతులతో కార్యక్రమం ముగిసింది. పిదప పాలకవర్గం వారు వచ్చిన భక్తులకు నివేదించిన పాయసం అందరికీ అందజేశారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వారి ధనుర్మాస మహోత్సవ శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలిసిన విషయమే, కలియుగ ప్రత్యక్ష దైవం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమైన సంజీవనగర్ రామాలయ ప్రాంగణంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు విశేష రీతిలో అనేక భక్తుల మధ్య లక్ష తులసి దళార్చన మరియు కూడారై నివేదన భక్తుల జనసందోహంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు జరిగిన ఉత్సవంలో పాల్గొన్న భక్తాగ్రేసర్లకు లోక కళ్యాణార్థం మేము చేస్తున్న అనేక కార్యక్రమాలు కూడా ఆ యొక్క భక్తులందరూ వచ్చి స్వామి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పడానికి కోరుకుంటా ఉన్నాం. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి ధనుర్మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి తెలిసినదే భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆలయంలో ఈ నెల 16 నుంచి ధనుర్మాస మహోత్సవములు ప్రారంభమైనవి. అందులో భాగంగా ఈ రోజు అంటే 26/12/2024 గురువారం రోజు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన లక్ష తులసి అర్చన మరియు కూడారై నివేదన కార్యక్రమం అత్యంత వైభవంగా అనేక మంది భక్తుల మధ్యన చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని, అదేవిధంగా రేపు 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు జరగబోయే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఊంజల సేవ మరియు దీపాలంకరణ సేవలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. అయ్యలూరు మెట్ట, నూనెపల్లె, రైతునగరం, చాబోలు గ్రామాల్లో విత్తన శుద్ధి కర్మాగారాలు నెలకొల్పారు. 11 వరకు పత్తి, 16 వరకు వరి విత్తన శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. శుద్ధి ప్రక్రియ ఏటా అక్టోబర్లో ప్రారంభించి జనవరిలో ముగిస్తారు. తర్వాత ప్యాకింగ్ చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. విత్తనాలు శుద్ధి చేయడానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ వినియోగిస్తారు. అనంతరం సున్నంతో శుద్ధి చేసి తర్వాత నీటితో శుభ్రం చేస్తారు. ఈ క్రమంలో వెలువడే వ్యర్థ జలాలను కర్మాగారాల సమీపంలో ఉండే పంటల కాలువల్లోకి వదులుతున్నారు. జిల్లా కేంద్రం నంద్యాల పట్టణ శివార్లోని విత్తన శుద్ధి కర్మాగారాలు విషం చిమ్ముతున్నాయి. రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను పంట కాలువల్లోకి వదులుతున్నారు. ఆ వ్యర్థాల్లో గాఢత ఎక్కువగా ఉండడంతో పచ్చని పంటలు మాడిపోతున్నాయి. నేల స్వభావం దెబ్బతిని పంటల దిగుబాట్లు తగ్గిపోతున్నాయి. నేల కఠినంగా మారి నెరలొచ్చి భూసారం దెబ్బతింటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యలూరు మెట్ట సమీపంలో రోడ్డు పక్కనే పెద్ద గుంత తవ్వి వ్యర్థ జలాలు నిల్వ చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించేవారు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. విత్తనాలు శుద్ధి చేసే క్రమంలో పెద్ద ఎత్తున వ్యర్థాలు విడుదలవుతాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం దాటి బయటకు వదలకూడదు. కేంద్రంలోనే పునర్వినియోగానికి ఉపయోగపడేలా శుద్ధి చేయాలి. వాటిని ఆయా ప్రాంగణాల్లో పెంచే మొక్కలు, ఉద్యానవనాలకు వినియోగించాలి. ఒక్క కర్మాగారంలో కూడా ఇది అమలు కావడం లేదు. కొన్ని కేంద్రాల్లో రీసైక్లింగ్ యూనిట్లే లేకపోవడం గమనార్హం. వ్యర్థ జలాలను నేరుగా పంట కాలువలోకి వదిలేస్తున్నారు. అవన్నీ కుందులో కలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. బోరు నీళ్లు దుర్వాసన వస్తున్నాయి. విత్తన శుద్ధి కేంద్రాల నుంచి వ్యర్థ జలాలు బయటికి వదలకుండా చూడాలని రైతులు విన్నవిస్తున్నారు. అయ్యలూరు చెరువు అలుగు నుంచి ప్రవహించే వంక అయ్యలూరు, చాబోలు, రైతునగరం, కానాల, చాపిరేవుల, మిట్నాల మీదుగా ప్రవహించి కుందో నదిలో కలుస్తోంది. దాదాపు 30 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ వంకపై ఆధారపడి సుమారు 2000 ఎకరాలు పంటలు సాగు చేస్తూ ఉంటారు. గతంలో ఈ వంక నీటిని ప్రజలు తాగేవారు. పత్తి విత్తన శుద్ధి కేంద్రాల నుంచి వచ్చే రసాయన వ్యర్థ జలాలను వంకలో వదిలేస్తున్నారు. దీంతో వంకను నమ్ముకుని పంటలు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యర్థాల కారణంగా వాగులోని చేపలతో పాటు నీటి తాగిన పశువులు, జీవాలు మృతి చెందుతున్నాయి. నంద్యాల తెలుగుపేటలో వెలిసిన శ్రీ లక్ష్మీ మద్దిలేటి స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా సుదర్శన హోమం ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామికి తెల్లవారుజామున అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సుదర్శన హోమంలో దంపతులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం వేద మంత్రాలతో పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నమో నారసింహాయ నమః. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పట్టణ ప్రజలకు తెలియజేయగా ఈరోజు తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణమద్లే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ధనుర్మాసంలో గత 5 ఏళ్ల నుంచి ధనుర్మాసంలో వచ్చే స్వాతి నక్షత్రం రోజు సుదర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
అలాగే ఈరోజు ఏకాదశి రోజు ధనుర్మాసం ఏకాదశి స్వాతి నక్షత్రం రోజున పురస్కరించుకొని ఆలయంలో భక్తుల సహకారంతో ఈరోజు సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం స్వామివారి అమ్మవార్లకు అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి సుదర్శన హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. జై శ్రీమన్నారాయణ. మన నంద్యాల జిల్లా తెలుగుపేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఘన మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం నందు ఈనాటి రోజున విశేషంగా మార్గశిర మాసంలో ఏకాదశి తిథియందు స్వాతి నక్షత్రమందు విశేషంగా శ్రీ సుదర్శన నరసింహ యాగాన్ని కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క హోమాన్ని కూడా విశేషంగా ఈ యొక్క స్వాతి నక్షత్రం రోజున చేయడం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క యాగాన్ని కూడా ఈ ఆలయంలో నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ యొక్క సుదర్శన యాగాన్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు చేసినటువంటి వాళ్ళకి దుష్టగ్రహ నివారణ, శత్రుపీడ నివారణ, ఈతి బాధలు కూడా తొలగిపోయి ఆ యొక్క సుదర్శన నరసింహస్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలానే ఈ ఆలయంలో ఈ యొక్క యాగానికి 18 జంటల దాకా ఈ యొక్క యాగంలో పాల్గొన్నారు ఈనాటి రోజున. వారి అందరికీ అలానే మీ అందరికీ కూడా ఆ యొక్క సుదర్శన నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఉండవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నంద్యాల పట్టణంలోని సిపిఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు సిపిఐ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం సిపిఐ నంద్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సిపిఐ నంద్యాల పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు పార్టీ కార్యాలయం కోసం ఎంతో కృషి చేసినటువంటి సలాం ఖాన్ ని సన్మానించారు. సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు మరి అడిగినటువంటి సందర్భంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో పతాకావిష్కరణలు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వేడుకల్ని 1 సంవత్సరం పాటు వేడుకల్ని నిర్వహించి మరి ఇదే రానున్నటువంటి కాలంలో ఈ దేశంలో ప్రజానీకం ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మరిన్ని పోరాటాలకు పునరంకితం కావడానికి సన్నద్ధమవుతా ఉంది. భారత స్వాతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి రోజుల్లోనే మరి జాతీయోద్యమంలో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి పోరాటంని నిర్వహించి ఆ రకంగా మరి మొగ్గలోనే ఈ కమ్యూనిస్ట్ పార్టీని మరి అణిచివేయాలని చెప్పేసి బ్రిటిష్ పాలకులు అనేక కుట్ర కేసులు కూడా బనాయించడం జరిగింది. అనేక మందిని నిర్బంధించడం జరిగింది. అయినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా అశేషమైనటువంటి త్యాగాలు చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. దేశంలో స్వాతంత్ర్యం అనంతరం మరి కేవలము స్వాతంత్ర్యమే కాదు, మనిషిని మరో మనిషి దోపిడీ చేయలేని ఒక సోషలిస్టు సమాజం కావాలని చెప్పి ప్రతి మనిషికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, విద్య, వైద్యం ఇవన్నీ కూడా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ సమానంగా జీవించేటువంటి ఒక వ్యవస్థ కోసం పోరాటం చేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నది, అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నది. మరి ఈరోజు ఈ దేశంలో ఇప్పుడు స్వాతంత్ర పోరాటంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఆనాడు స్వాతంత్ర పోరాట కాలంలో క్షమాభిక్షలు రాసి వాళ్ళు దేశద్రోహులుగా వారికి బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తులుగా మారినటువంటి భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతా ఉందంటే ఇంతకన్నా దురదృష్టమైనటువంటి అంశం మరొకటి లేదు. మరి ఇటీవల కాలంలో పార్లమెంటులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చడానికి గత ఎన్నికల్లోనే కుట్ర చేశారు. వారికి మెజార్టీ లేదు. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో వారి అహంభావం ఏమాత్రం తగ్గలేదు. సీట్లు తక్కువగా వచ్చిన అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ
సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి పార్లమెంట్ లో అవమానంగా మాట్లాడినాడంటే ఇంతకన్నా సిగ్గుచేటటువంటి విషయం మరొకటి లేదు. ఈ ప్రధానమంత్రి కూడా ఆయన నిస్సిగ్గుగా సపోర్ట్ చేస్తా ఉన్నాడు. అందుకే ఈ సందర్భంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం అందరూ కూడా అన్ని మతాల వాళ్ళు సామరస్యంగా జీవించడానికి, ఈ దేశ సంపదనందరూ కూడా అన్ని వర్గాలు అనుభవించడానికి అవసరమైనటువంటి పోరాటాలకి శ్రీశైల దేవస్థానం పరిధిలో కర్నూలు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిని చౌడేశ్వరి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. 50 కోట్ల రూపాయలతో చేపట్టిన గణేష్ సదన్ నిర్మాణం, 5 కోట్ల రూపాయలతో శ్రీశైల క్షేత్ర సరిహద్దుల బౌండరీల ఏర్పాటు, 2 కోట్ల రూపాయలతో నక్షత్ర వనం ఇంజనీరింగ్ పనులను చేశారు. ఈ పనుల స్థితిగతులను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పనులన్నింటినీ చేపట్టగా భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులకు పలు ఫిర్యాదులు వెళ్లడంతో ఇంజనీరింగ్ పనుల అంచనాలకు మించి బిల్లులు చెల్లించారని విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించి 2 నెలల కిందట సంబంధిత ఇంజనీరింగ్ వర్క్లో ఫైళ్లను తమ ముందు ఉంచాలని విజిలెన్స్ అధికారులు దేవస్థానం అధికారులకు లేఖలు కూడా రాశారు. అయితే అందులో కొన్ని ఫైళ్లను మాత్రమే దేవస్థానం అధికారులు విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. దీంతో పూర్తి స్థాయిలో ఫైళ్లను సేకరించి విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొన్ని ఫైల్స్ చూడగా మళ్లీ మరోసారి తనిఖీలకు శ్రీశైలం రానున్నట్లు సమాచారం తెలుస్తోంది. అహోబిలంలో వెలసిన నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన వరాహ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకుని ఆయన సన్నిధిలో సుదర్శన హోమం నిర్వహించారు. అహోబిలంలో వెలసిన నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన వరాహ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకుని ఆయన సన్నిధిలో సోమవారం సుదర్శన హోమం నిర్వహించారు. ముందుగా వరాహ నరసింహస్వామిని వేకుజామునే అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం అభిషేకం చేపట్టి సుదర్శన హోమాన్ని వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. మనగానపల్లి పట్టణంలో ఘనంగా సిపిఐ 100వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి పార్టీ నాయకత్వానికి పిలుపునిచ్చిన సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామని సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వాలను హెచ్చరించి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బనగానపల్లి పట్టణంలోని సిపిఐ కార్యాలయం నందు నిర్వహించి జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి సీనియర్ నాయకులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంజీవులు, పెద్దమున్నయ్య మాదిక, ఎర్రన్న మాదిక, శివయ్య, బాలకృష్ణ, రామకృష్ణ మాదిక, సిపిఐ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. త్యాగఫలం కర్మఫలం వృథా కానివ్వవు ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండా
ఆ సెంటర్ క్వశ్చన్ మర్యాదపూర్వకంగా సన్మానిస్తాం. జిల్లా కార్యదర్శి రంగనాయుడు గట్టి వ్యక్తి, ఆయనకు హృదయపూర్వకంగా మనవేపల్లి పార్టీ నుంచి అలాగే జిల్లా పార్టీ నుంచి సిపిఐ శతవార్షికోత్సవం సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ గ్రామంలో ఈ మండలంలో పతాక ఆవిష్కరణకి అవకాశం ఇచ్చినటువంటి మండల నాయకత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు భారత గడ్డపైన సిపిఐ 100 సంవత్సరాల జెండా దేశవ్యాప్తంగా ఎలుగబోతా ఉంది. ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఒక అదృష్టవంతులుగా భావిస్తా ఉన్నాం. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలన చేస్తే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకు వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్రం కావాలని నినదించినటువంటి ఎర్ర జెండా ఏకైక ఎర్ర జెండా సిపిఐ మాత్రమే. 1917లో రష్యాలో విప్లవం వస్తే ఈ దేశానికి కూడా సంపూర్ణ స్వాతంత్రం కావాలని 1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నేటికి మనమందరం ఈరోజు భూస్వామ్య పెత్తందారి కరడు కట్టినటువంటి విధానానికి వ్యతిరేకంగా లేదా 8 గంటలు ఉద్యోగస్తులు 8 గంటల పని విధానం కోసం లేదా 18 సంవత్సరాలకు ఈరోజు మనం ఓటు హక్కు వినియోగించుకుంటా ఉన్నా లేదా ఈ దేశంలో శ్వాసను పీల్చుకుంటా ఉన్నా అది ఒక ఎర్ర జెండా వల్లనే పుణ్యం. నేడు కమెడ్ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ అనేక మంది ప్రాణ త్యాగాలతో ఎరుపెక్కినటువంటి ఎర్ర జెండాలో ఈ రోజు మన 100 సంవత్సరాలు అయింది. ఏ పార్టీ కూడా లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ దేశానికి వాళ్ళు మితవాదులుగా ఉన్నారు, మనం అతివాదులుగా ఉండి ఈ దేశంలో పన్నుకు పన్ను లేదా దెబ్బకు దెబ్బ అనేటువంటి నినాదంతో పోరాటం చేసి అనేక లక్షల ఎకరాల్లో భూమిని పంచి అనేక వేల లక్షల ఎకరాల్లో కాలనీలు ఏర్పాటు చేసి ఒక మనిషిని దోపిడీ చేయలేని కామ్రేడ్స్ మరి ఈ రోజు శతజయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏమంటే ఆ రోజు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా మరి స్వచ్ఛమైన స్వాతంత్ర్యం కోసం మరి కమ్యూనిస్టు పార్టీ అగ్రభాగాన్ని నిలబడి మరి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్టు పార్టీ. మరి ఉత్తరప్రదేశ్ లో మరి కాన్పూర్ లో 1925 మరి డిసెంబర్ 26న పుట్టి మరి అదే పుట్టినరోజు మరి అన్ని సెంటర్లో దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఈ రోజు పండుగ వాతావరణంలో మరి సతీ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అంతేకాదు మరి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కొంతమంది విప్లవకారుల్ని వెలిటి కుట్ర కేసులు మరి లహారా జైల్లో అన్నవారి అడవుల్లో పెట్టి అంతేకాకుండా గద్దర వీరులు అనే మరి పంజాబీల్ని మరి నువ్వనే యవనంలో నూతన నూలు మీసాలు నువ్వనే యవనంలో ఉన్న విప్లవకారుడు అన్ని విషయాలు పూర్ణంగా అర్థమయ్యేటట్టు మా జిల్లా కార్యదర్శి చెప్పినాడు. మనం ఏదానికైనా పోరాడాలా, బీదలకు కానీ ఎవరికైనా కానీ ఏదైనా అన్యాయం జరిగిన కాడ ఏదైనా ముందు ఉండాలంటే ఒక ఎర్రజెండా మాత్రమే సాధ్యమవుతుంది. కనుమ పార్టీ నాయకులు ఇక్కడ తూకం ఉంటే అక్కడ ఆ వల్ల పార్టీ మెజార్టీ ఆ వల్ల పోయేది. మన ఉయ్యాల దంపాల ఊగినట్టు ఊగుతున్నారు జనాలు. కానీ ఎందుకు గుర్తించలేదో ఈ కష్టపడే పార్టీకి జనాలు ఎందుకు అర్థం కాలేదో ఏమో అర్థం కాలేదు. కానీ కోటలు ఇచ్చి బిర్యానీ చెప్పడానికల్లా ఆ తూకం తొక్కేది ఆ పొద్దుడికేమో మన తినం సరేలే అంటారు. ఇప్పుడు ఆ కోటలకు ఈ బిర్యానీకి ఎందుకు అమ్మడబోతున్నారో జనాలకు అర్థం కాలేదు. ప్రతి ఒక్క ఏ దానికైనా పోరాడాలంటే మన ఎర్రజెండా మాత్రమే హక్కు ఉంది. మనం సరే. డిసెంబర్ 28వ తేదీ హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నందు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 పార్టీల విలీన సభను నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయం నందు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ మాట్లాడుతూ మార్క్సిజం లేని నిజం మావో ఆలోచన విధానం ప్రతిఘటన పోరాటాల లక్ష్యంగా
నిర్మితమైన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు నూతన ప్రజాస్వామ్య విప్లవ సాధన కొరకు అలుపెరగని పోరాటాలు నిర్వహించి వేలాది ఎకరాల భూములను నిరుపేదలకు పంచినటువంటి ఘనత విప్లవ పార్టీ అయిన సిపిఐ ఎంఎల్ పార్టీకి దక్కుతుందని ఆయన తెలిపారు. దేశంలోని చీలికలుగా ఉన్న విప్లవ సంస్థలను పార్టీలను ఐక్యపరుస్తూ ఐక్య కార్యాచరణ ఐక్య ఉద్యమాలకు పూనుకున్నదని దీనిలో భాగంగానే 2 న్యూ డెమోక్రసీ పార్టీలు 28వ తేదీన విలీనం అవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఐక్యతతోనే ఆగకుండా భవిష్యత్తులో ప్రతిఘటన పోరాటాలు మరియు వర్గ పోరాటాలు నిర్మించేందుకు ప్రజలను మరింత చైతన్యవంతులను చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సమాయత్తం చేయాలని కార్యకర్తలను చైతన్యపరుస్తూ వర్గ పోరాటాలను చైతన్యపరచడానికి ఈ ఐక్యత మరింత దోహదపడుతుందని ఆయన తెలిపారు. 28వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 పార్టీలు విలీన సభ ఏర్పాటు చేయడమైనది. మరి ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర అధికార ప్రతినిధి దర్శన్ సింగ్ భట్కర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే ఈ సభకు 2 పార్టీల జాతీయ నాయకులు సాదినేని వెంకటేశ్వరరావు, మరి వేములపల్లి వెంకట్రామయ్య గారు, వై సాంబశివరావు గారు, చలపతిరావు గారు, అట్లాగే ప్రగతిశీల మహిళా సమాఖ్య సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య గారు, ఝాన్సీ గారు, మరి చిట్టిపాటి వెంకటేశ్వర్లు తదితరులు ఈ విలీన సభలో ముఖ్య అతిథులుగా పాల్గొని మరి ఈ యొక్క 2 విలీన సభల పార్టీల యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరుగుతుంది. మరి ఈ యొక్క విప్లవ పార్టీలు ముక్క చెక్కలైన సందర్భంగా మరి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 వర్గాలు విలీనం కావడం చాలా ఆనందదాయకం. మరి ఈ దేశంలో ఉన్నటువంటి బూర్జువా, పెత్తందారీ, పెట్టుబడిదారీ వ్యవస్థలను మరి ప్రకటించడానికి ఈ యొక్క విప్లవ పార్టీల ఐక్యత చాలా అవసరము. మరి ముఖ్యంగా ఎవరైతే ఈ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి ఆదివాసులు, గిరిజనులు, అట్టడుగు వర్గాల వారి యొక్క హక్కులను సాధించాలంటే కేవలం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలకే ఆ యొక్క ఘనత దక్కుతుంది. మరి ఇప్పటికే అనేక విజయాలు ఆదివాసులకు ఈ యొక్క పోడు భూములను పంచడంలోను, అలాగే మరి వారి యొక్క కాలనీలు, తండాలు అభివృద్ధి కొరకు అనేక పోరాటాలు చేసినటువంటి ఘనత సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలకు ఉంది. మరి ముఖ్యంగా దేశంలో దోపిడీలు రోజు రోజుకి ఎక్కువైపోయి ఆర్థిక అసమానతలు ఎక్కువయ్యాయి. మరి ముఖ్యంగా కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టి సమాజంలో కులాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. మరి ముఖ్యంగా ప్రకృతి సంపదను, ప్రకృతి వనరులను బడా కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదాని, అంబానీ లాంటికి దోచిపెడుతూ అడవులను ఆధారంగా చేసుకొని అడవి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క గిరిజనులు, ఆదివాసులను అడవుల నుండి నెట్టివేయడానికి ఈ యొక్క కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. అందుకే భూమి కొరకు, భుక్తి కొరకు, దేశ విముక్తి కొరకు మరి ఏదైతే నినాదము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తన నినాదంగా ఎంచుకుందో ఆ యొక్క నినాదాన్ని సాధించడానికి మరి ముఖ్యంగా నూతన ప్రజాస్వామిక విప్లవమే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ లక్ష్యం కాబట్టి ఆ నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించడానికి మరి ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించడానికి మరి కార్పొరేట్ వ్యవసాయాన్ని వ్యతిరేకించాలని, ప్రజలపై వేసేటువంటి అనేక రకాల పన్నుల భారాన్ని తగ్గించాలని, అనేక రకాలైనటువంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి మన పార్టీ తరఫున పోరాటాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి 2 సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో విలీనం సభ మరి దేశంలో మరి ఎంతో చారిత్రకమైనటువంటి ఆవశ్యకత ఉంది. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడానికి, ప్రజా ప్రతిఘటనలు నిర్వహించడానికి మార్క్సిజం, లెనినిజం వర్ధిల్లాలి, ప్రజా ప్రతిఘటనలు, పోరాటాలు వర్ధిల్లాలి, మావో ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ 2 పార్టీల విలీన సభ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనవరి 1వ తేదీన అందుబాటులో ఉంటా పూల బొకేలు, దండలు, స్వీట్లు, కేక్లు తీసుకురావద్దు. పెన్సిల్ బుక్లు తీసుకురండి. మంత్రి ఫరూక్ వెల్లడి. శ్రీ కోదండ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన, అభిషేకాలు, మంగళహారతి, ఘనంగా పూజలు, పాల్గొన్న భక్తులు. నంద్యాలలో విషం నింపుతున్న విత్తనం, కాలువల్లోకి వ్యర్థ జలాలు, జలవనరులు, విషతుల్యం, మూగజీవులు మృతి, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు. నంద్యాల శ్రీ లక్ష్మీ మద్దిలేటి స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా సుదర్శన హోమం. సిపిఐ 100వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన నంద్యాల సిపిఎం నాయకులు. శ్రీశైల దేవస్థానం పరిధిలో కర్నూలు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిని చౌడేశ్వరి తనిఖీలు. అహోబిల క్షేత్రంలో నరసింహస్వామికి అభిషేకాలు, పూజలు, అంగరంగ వైభవంగా సుదర్శన హోమం, పోటెత్తిన భక్తులు. మనగానపల్లి పట్టణంలో ఘనంగా సిపిఐ 100వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 పార్టీల విలీన సభను జయప్రదం చేయండి. నంద్యాల డివిజన్ కార్యదర్శి ఎం శంకర్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.